జగద్గిరిగుట్ట డివిజన్లోని రింగు బస్తీలో ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డును 3 నెలల క్రితం తవ్వి అలాగే వదిలివేయటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రోడ్డును వేయాలని కోరుతూ నేడు సిపిఐ మక్కుం నగర్ శాఖ ఆధ్వర్యంలోని నిరసన తెలపడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు హడావిడిగా కొత్త రోడ్లు వేస్తామని చెప్పి ఉన్న రోడ్లను తవ్వి నెలలు గడుస్తున్నప్పటికీ వేయకుండా ఉండటం వల్ల స్థానికులు పాదచారులు వాహనాలు నడిపేవారు గుంతల వల్ల దెబ్బలు తగులుతున్నాయని చెప్పి దెబ్బలు కూడా తగలాయని చాలా మంది అధికారులకు ఫిర్యాదు చేస్తూ అధికారులు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారే కానీ రోడ్లు మాత్రం వేయడం లేదని అన్నారు। ఇప్పటికైనా వేయాలని చెప్పి లేకపోతే స్థానిక ప్రజలకు కూడగట్టి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి అక్కడ కూర్చుని అందరం కూడా ధర్నా చేస్తామని నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు। ఈ కార్యక్రమంలోని ప్రజానాట్య మండలి అధ్యక్షులు ప్రవీణ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా మున్సిపల్ అధ్యక్షులు రాములు, కోశాధికారి సదానంద, శాఖ కార్యదర్శి సుధాకర్, స్థానికులు కరణ్ సింగ్, చంద్రఖాదర్, మహేందర్, మున్ని, రాకేష్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మెయిన్ రోడ్ని తోవేసి 3 నెలలు అయినా కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నిత్యం వందలాది మంది ప్రజలు ఈ దారిని ఉపయోగించుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు। రాత్రిపూట కొంతమంది గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయి। కాబట్టి వెంటనే అధికారులు స్పందించి రోడ్డును వేయాలని, దీనిపైన ఈ రోడ్డుకు టెండర్ వేసి 3 నెలలైన కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని కోరుతూ వెంటనే రోడ్డు బాగు చేయాలి, లేకపోతే ప్రజలను కూడగట్టుకొని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ వెంటనే రోడ్లను బాగు చేయాలని కోరుతున్నాం।